అనామిక అయితే ధాన్యలక్ష్మితో ఇలా అంటూ ఉంటుంది. ఏంటి అత్తయ్య ఆ కావ్య పెత్తనం నాకు అస్సలు నచ్చలేదు. ఏది కావాలన్నా ఆ కావ్య దగ్గర చేయి చాపవలసి వస్తుంది. అది నాకు అస్సలు నచ్చలేదు అత్తయ్య. ఎన్నాళ్ళంటే అపర్ణ అత్తయ్య దగ్గర ఉండేది అది వేరు. కానీ ఇప్పుడు నేను ఆ కావ్య దగ్గర చేయి చాపాలంటే మాత్రం నాకు చాలా చిరాకుగా ఉంది అత్తయ్య. తను నాకన్నా స్థాయిలో చిన్నది, వయసులో చిన్నది, అన్నీ అయినా సరే తన దగ్గర నేను చేయి చాపడం ఏంటి, అసలు మీరు ఏం చేస్తున్నారు, పట్టించుకోరా అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలకు ధాన్యలక్ష్మి అయితే అవును అది కూడా నిజమే కదా, తను చేతిలో పెత్తనం ఉండడం ఏంటి అని చెప్పి వాళ్ళ అత్తయ్య దగ్గరకు వెళ్ళి అడుగుతూ ఉంటుంది. అత్తయ్య ఎన్నాళ్ళు అంటే అపర్ణ అక్కయ్య దగ్గర ఉండేది, నాకన్నా వయసులో పెద్దది, తను చూసుకున్నా నాకేమీ అనిపించేది కాదు. కానీ ఇప్పుడు ఆ కావ్య దగ్గర పెత్తనం ఉండడం నాకు నచ్చలేదు అత్తయ్య అని చెప్పి ధాన్యలక్ష్మి అంటూ ఉంటుంది. ఆ మాటలకు అమ్మమ్మ గారు అయితే ఇలా అంటూ ఉంటారు. నువ్వు అలా కావ్యను తక్కువ చేసి మాట్లాడుకో. కావ్య చాలా మంచిది. కావ్య ఎవరికి ఏ అవసరాలు ఉన్నా సరే టక్కున ఇస్తుంది. కానీ అవి పనికి మాలిన అవసరాలు అయితే మాత్రం ఇవ్వదు. అలాంటిది కావ్యను నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. ఎన్నాళ్ళలాగా నువ్వు కావ్యని బాగా అర్థం చేసుకుంటే కావ్య నీతో మంచిగానే ఉంటుంది. కానీ నువ్వు మాత్రం నీ కోడలు వచ్చాక, నీ కొడుకు పెళ్ళయ్యాక బాగా మారిపోయావు. కావ్యను తక్కువ చేసి చూస్తున్నావు. నీ కోడలే ఏదో గొప్ప అన్నట్టుగా చూస్తున్నావు. కానీ ముందొచ్చిన కళావతి కూడా గొప్పే కదా, అది అర్థం చేసుకో నువ్వు అని చెప్పి బామ్మ అయితే ధాన్యలక్ష్మికి వార్నింగ్ ఇస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.